హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా చిన్నోడి బర్త్డే అనమాట. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నయ్య. ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ముందు క్లిప్స్ వీడియో అయితే మా ఆయన దాంట్లో ఉండే అనమాట. వీడియో అయితే అవి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాను. ఇంతకుముందు వీడియోలోనే పెట్టాను కదా, నైనా వచ్చింది, నైనా వాళ్ళ తమ్ముడిని ఎలా కిస్ చేసింది అవన్నీ. ఈరోజు అయితే హోమ్ కమింగ్ వీడియో అనమాట. మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోతుంది. చెల్ల ఉంది బయట. చలి పెడుతుంది అక్కడ వానికి. 6 సీట్లోకి వచ్చేసిండి సారు. కారు సీట్ ఏమో పెద్దగా ఉంది, చిన్నగా ఉన్నాడు గిత్త. నానా హాస్పిటల్లో రచ్చ అయిపోయింది, ఇంట్లో రచ్చ స్టార్ట్. క్యూటీ కన్నా నేను అలానే అన్నాడు నాన్న, కానీ వీడు జర పెద్దగా ఉన్నాడు, నాయన ఇంకా చిన్నగా ఉండే. ఏడుపులు వస్తున్నాయా? పోతున్నాంలా ఇంటికి. అక్కతో రచ్చ స్టార్ట్ అవుతుంది నీకు. ఇక అక్క టార్చర్ చేస్తుంది బిడ్డ నిన్ను అక్క టార్చర్ చేస్తుందేమో. వెయిటింగా నాకెందుకో వామిట్ వచ్చినట్టు అవుతుందానా, కానీ వానికి వామిట్. అలా సేమ్ హాస్పిటల్ అనమాట. నైనాని తీసుకొచ్చింది, వీడిని తీసుకొచ్చింది, సేమ్ ప్లేస్. కారు డిఫరెంట్ అనమాట. నైనా వచ్చినప్పుడు చిన్న కారు ఉండే, వీడు వచ్చినప్పుడు పెద్ద కారు అనమాట. ఇదైతే అందుకంటే చిన్న కారు సరిపోదని చెప్పి తర్వాత కొన్నామన్నమాట. వీడు కడుపులో ఉన్నప్పుడు కొన్నాము. సో ఈ కార్లో వీడు వస్తున్నాడు అనమాట. నైనానేమో డైరెక్ట్ వచ్చేస్తుంది ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొని వస్తారనమాట. మేమే పిక్ చేసుకోవాల్సింది, కానీ నాకు కూర్చోవడం రాదు 2 కార్ సీట్ల మధ్యలో అని చెప్పి దాన్ని తీసుకురాలేదనమాట. వాళ్ళతోనే రమ్మని చెప్పాము. వీడు చూసారా ఎంత క్యూట్గా పడుకున్నాడో, చెయ్యి ఇట్లా పెట్టి నమస్తే లాగా పెట్టి పడుకున్నాడు అనమాట. ఫస్ట్ అంతా వామిట్ వచ్చినట్టు అట్లా చేశాడు. సో తర్వాత పడుకుండిపోయినాడు అనమాట. మంచిగా అయితే ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. అసలు ఎంత టార్చర్గా ఉంటుందో కదా, అప్పుడైతే దిగాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా. ఆ ఫేస్ కూడా అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ఎలానో ఉంది నా ఫేస్ అయితే ఇక్కడంతా. ఇప్పుడు అల్లరి చేస్తున్నాడు అనమాట, ఇంకా పడుకోలేదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఈరోజు వీడి బర్త్డే అనమాట. లాస్ట్ ఇయర్ వీడియో, వీడు పుట్టినరోజు ఈరోజు పెడుతున్నాను అనమాట. ఈరోజు 12కి స్టార్ట్ అవుతుంది. అంటే ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఇక్కడ ఈరోజు 12కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ హారతి, ఇంకా అదే దిష్టి తీస్తారు కదా, అది చేస్తారనమాట. ఇప్పుడు మా ఆయన ఇంకా అంకుల్ కూడా ఉండే అనమాట ఆ రోజు ఇంట్లో. సో అంకుల్ కూడా చేశారనమాట. అంకుల్ ఏమో హారతి ఇచ్చారు, మా ఆయన ఏమో దిష్టి తీశాడనమాట. ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నా చూడండి. మూడు చాలు. అయ్యప్ప హాయ్ తాత. హారతి గై లక్కీ బాయ్. నాయనకి ఇట్లా కూడా లేకుండే. థ్యాంక్ యూ తాత. నమస్తే తాత.
తమ్ముడు తమ్ముడు అక్కొచ్చిందిరా అక్కొచ్చింది స్లో స్లో. ఏం చేస్తున్నావు? భలే ఉంది తమ్ముడు హెయిర్ నీ హెయిర్ లాగా ఉంది. తమ్ముడు హెయిర్ చూడు. ఏడ్చాడా? ఏడుస్తున్నాడా? హెడ్ మీద కిస్ ఏం చేసినావా? హెడ్ మీద కిస్ పెట్టి తమ్ముడికి హెడ్ మీద. కరా అయ్యో బిడ్డ ఏం కాదు కదా, ఏం కాదు కదా. వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నాడని అది కూడా ఏడ్చిందనమాట. వాడిని చూడగానే చాలా ఎగ్జైట్ అయిందనమాట. ఇంటికి రాగానే హాస్పిటల్లోనే చూసారు కదా, చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే అనమాట. ఇంటికి రాగానే ఇంక ఇట్లా చేసిందనమాట. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది, అప్పుడు దాని వాయిస్ డిఫరెంట్ ఉంది, ఇప్పుడు డిఫరెంట్ ఉందనమాట. అప్పుడు అసలు మాటలు వచ్చాయి కాదు, ఏదో ఒకటి రెండు అట్లా మాట్లాడేది, అమ్మ నాన్న అని చెప్పి. అవి కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట నాకు ఇప్పుడు ఆ వర్డ్స్ చూస్తుంటే. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నైనా వాయిస్ వింటా ఉంటే. ఇంకా వచ్చిన రోజే ఏమో అనుకుంటా హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండే వీడికి. ఆ నెక్స్ట్ డే నోను టవల్ తీసుకో, అది తీసుకో టవలు. జాగ్రత్త. ఓకే తీసుకొద్దునా? తమ్ముడు ఏడి? ఏడి తమ్ముడు? కార్లు ఉన్నాడా? లేడు, అపాయింట్మెంట్కి వెళ్ళాడు అనమాట వాడు వాళ్ళ నాన్న. సో నైన్ ఇప్పుడే లేచింది. ఎక్కడ పోయింది తమ్ముడు? ఎక్కడ పోయిండు? లేచిండా? ఆయిడా జోజున్నాడా అట్లా? చిట్టాడు. అమ్మకి అబ్బాయింది బిడ్డ, కాలు దూరం పెట్టు. అయ్యా అయ్యో ఎవర్రా బాబు లేచింది? మళ్ళీ వద్దు వద్దు వద్దు. వచ్చిండా తమ్ముడు? తమ్ముడు ఏడి? దా దా. తమ్ముడు కోసం వెయిట్ చేసింది అనమాట ఇంతసేపు డోర్ దగ్గర. ఎందుకు అల్లరి అల్లరి చేస్తున్నావు? బజ్జుకుంటలేవు. తమ్ముడు చూడు బజ్జుకున్నాడు, నువ్వు కూడా బజ్జుకో. తమ్ముడు బజ్జుకున్నాడు కదా, వేస్తున్నాడు. ఏం పడుకోవే. ఇట్లా ఈ వర్డ్ బాగా అనేది అనమాట, అమ్మో అమ్మో అని చెప్పి. అది ఇప్పుడు క్యూట్గా అనిపించింది అనమాట నాకైతే. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ నాప్ వేసి లేసామన్నమాట. లేసాక నేను పాలు బ్రెడ్ తింటున్నా, ఇంకా వాళ్ళిద్దరు కూడా పాలు తాగుతున్నారనమాట. మా బుడ్డోడేమో సోఫాలో పడుకొని అట్లా మమ్మల్ని చూస్తూ ఉన్నాడు అనమాట, వాళ్ళ డాడీని అట్లా. సో అప్పుడైతే ఎంత నొప్పిగా ఉండేదో. మీకు అప్పుడప్పుడు సౌండ్స్ కూడా అర్థమవుతుంటాయి, అమ్మ అమ్మ అని అంటూ ఉన్నాను అనమాట నేను మధ్యలో. ఇండియాలో ఉంటే అది వేరే ఉంటుండే, మా అమ్మనే ఇచ్చేదనమాట అట్లా హారతి అవన్నీ. ఇప్పుడు మా అమ్మ లేదు, ప్లస్ నేను ఇండియాలో లేను కాబట్టి
ఎట్లా అంకుల్ అట్లా ఇచ్చారనమాట మా ఆయన అంకుల్. ఇంక ఇదైతే పరుపు కొనుక్కున్నారనమాట. ఇక్కడ పడుకుందామని చెప్పి వీళ్ళు బెడ్ మీద ప్లేస్ సరిపోదు అని చెప్పి. హలో వేకప్, హలో వేకప్. ఓ నో, హలో హలో వేకప్. ఫిఫ్త్ డే మేము ఇంటికి వచ్చామన్నమాట. 6th డే హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఉంటే తీసుకెళ్ళాడనమాట. ఇక్కడ నైనా మాట్లాడుతుంది చూడండి. చిన్న అయ్యో కక్కిండే. Come this way, sleeping. No. Cut. Fish. Cut. Cut. Good. ఇలా నైట్ అంతా స్పైడల్ చేసి పడుకోబెడితే లేచి ఏడ్చేవాడు అనమాట. ఇంకా నైనా చూడండి ఎట్లా జో కొడుతుందో వాళ్ళ తమ్ముడు. Shorty, over, over. Over, over, over. Over, over. Let's see. What's a fire though? చాక్లెట్లు అయిపోయినాయి అని చెప్తుంది అనమాట వాళ్ళ తమ్ముడికి. అప్పట్లో లుక్ అంటే హుక్ ఉక్ ఉక్ అనేది అనమాట. ఉక్కు మమ్మీ అంటుంది. Open, open. మళ్ళీ చెయ్యి. ఏడుకోతున్నావు? ఆడుకోనికి పోతున్నావా? వీడు పుట్టిన 7th డే అనుకుంటా. హన్వి బర్త్డే అంటే వెళ్ళేసి వచ్చారనమాట వాళ్ళిద్దరే. నేను వెళ్ళలేదు, అప్పటికి ఇంకా బాగా పెయిన్స్ ఉంటాయి కదా, C-section కాబట్టి వెళ్ళలేదనమాట. వీళ్ళిద్దరు వెళ్ళేసి వచ్చారా. 2 ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్స్, అక్కకి తమ్ముడికని. ఇంకా అదే ఆడేసుకుందనమాట 2 కూడా మంచిగా. రాగానే ఎంత ఎగ్జైటింగ్గా ఓపెన్ చేసిందో అవి బ్యాగ్లు అయితే ఓపెన్ చేసి తిన్నదనమాట. దాంట్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ కూడా మంచిగా కూర్చొని. మరి ఫ్యాన్ వేసినావు కదా రాత్ర. బ్రింగ్ బ్యాక్ మెమరీస్ అంటే ఇదేనేమో. మేబీ 1 year బ్యాక్వి చూసుకొని నేను ఇంత మురిసిపోతున్నాను. అసలు ఇంకా నైనా అప్పటి వీడియోలు అవన్నీ చూస్తే ఇంకెంత హ్యాపీ అనిపిస్తుందో. మన అప్పుడు అయితే ఇవన్నీ లేవు కదా, అంటే మేము పుట్టినప్పుడు ఇవన్నీ లేవు కదా. సో వీళ్ళన్నా కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇట్లా కలెక్ట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను కుదరక. సరే ఇప్పుడు వీడి బర్త్డే ఉంటుంది కదా అని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఒక చిన్న వీడియో.
ఇదైతే 8th డే రోజు తీసిందనమాట. ఏ రోజు ఆ రోజు చిన్న వీడియో, ఒక ఫోటో, ఒక చిన్న వీడియో, ఒక బూమరాంగ్ అట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నైనా పాప అయితే వాళ్ళ డాడీ తోటి ఫోన్లో మాట్లాడుతుంది అనమాట. హలో బాయ్ బాయ్ అని ఇంకేమేమో చెప్తా ఉందనమాట. వెనకాల టీవీ సౌండ్ వస్తుందని తీసేసాను సౌండ్ అయితే. ఇంకా అటు ఇటు పోతుంది, వాళ్ళ తమ్ముని ఎత్తుక్కొని వస్తుంది అనమాట. ఇక్కడైతే ఆ రోజు మా ఆయన నా కోసం పన్నీర్ కర్రీ చేశాడనమాట. సో అదే తింటా ఉన్నాము. ఇది లంచ్ అనుకుంటా నాకు తెలిసి. ఆ మధ్య బాగా వైట్ రైస్ తిన్నామన్నమాట డెలివరీ తర్వాత అయితే సూపర్గా. ఇంకా బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనమాట. ఇవ్వలేదు బిడ్డ తమ్ముడు బజ్జుకున్నాడు. దామ్మా వద్దు. ఏడికి జ్యూసా? అది చాకీ కాదు, జ్యూస్ కాదు, ఇది థెర్మోమీటర్. థెర్మోమీటర్. Chalky, chalky. Mikey. Amma. ఏందమ్మా నీకు? ఆ మధ్య చాకీలని బాగా నేర్చుకుంది అనమాట. అంతకుముందు తినేది కాదు, ఆ మధ్య నేర్చుకుంది బాగా. ఏడున్నాడు తమ్ముడు? చాలా ఎఫెక్షన్ అయింది. ఏం చేస్తుండు? ఏం చేస్తుండు తమ్ముడు? బాగా ఎత్తుక్కునేది అనమాట అప్పుడు తమ్ముడిని. ఏడున్నాడు అని చెప్పి. సో అట్లా అన్నాడు అనమాట వాళ్ళ డాడీ. ఎఫెక్షనేట్గా అయిపోయింది బాగా నైనా తమ్ముడు మీద అని చెప్పి. ఇంక ఇక్కడ నేను నైనా కలిసి బట్టలు మడత పెడుతున్నాం అనమాట. 9 డేస్కే 8 డేస్కే అనుకుంటా ఇదైతే. ఇంక ఇక్కడ ఎవరు ఉండరు కదా చేసేవాళ్ళు. తను ఒక పని చేస్తే నేను ఇంకో పని చేసుకోవాలి కదా. సో అందుకనే ఇలా చేస్తున్నాం అనమాట. అప్పుడే 1 year అయిపోయిందా వాడు పుట్టి అని షాకింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ టైం అంతా అయిపోయింది కదా, ఇంకా క్యూట్నెస్ అయిపోతుంది కదా, క్యూట్నెస్ వెళ్ళిపోతుంది కదా 1 year తర్వాత అనిపిస్తుంది. ఫస్ట్ మసాజ్ అనమాట స్టార్ట్ అవుతుంది ఇప్పుడే సెషన్. మళ్ళీ స్టార్ట్ అయిందా? దాన్ని చూపి, దాన్ని మసాజ్ చేసి అంత పెద్ద చేసినది. మసాజ్ చేసి దాన్ని అంత పెద్ద చేశాడంట. ఇదని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. అసలు చూడండి, అప్పుడు అది ఒక్కతే కాబట్టి సైలెంట్గా ఉండే. ఇప్పుడు అది జంప్ చేస్తుంది, నాకు మసాజ్ చేయాలా. అప్పుడు నువ్వు ఇది తీసేయచ్చు నాన్న, ఇంకా షీట్ మీద ఒక్కదాని మీద చేయొచ్చు కదా, మెత్తగానే ఉంది. మసాజ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈరోజు. నైనా ఎందుకు అట్లా జంప్ చేస్తున్నావు? నాన్న కొడతాడు, ఊరుకో. 9 డేస్కి వాడికి న్యూ బర్న్ ఫోటోషూట్ బుక్ చేస్తాను అనమాట. సో ఆ రోజే పురులాగా చేసుకుందామని చెప్పి ఇలా స్నానాలు చేసామన్నమాట. పసుపు ఇవన్నీ పూసేసుకొని, కానీ చేసుకోలేదు. 11th డే అప్పుడు మా ఫ్రెండ్ వచ్చి అట్లా చేసిందనమాట పురుడైతే. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలోనేమో ఫోటోషూట్ పెడతాను. ఆ నెక్స్ట్ వీడియోలోనేమో అది పెడతాను, చూడండి. ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.